మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ మనకి సూట్ అయినట్టుగా బాగున్నట్టుగా అవే నచ్చుతుంటాయి, అవే కొంటుంటాం కదా. సో నేను కూడా ప్రస్తుతానికి నా కబోర్డ్ నేను ఇలా ఓపెన్ చేసి చూస్తే నాకు అదే అనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి నన్ను డ్రైవ్ చేస్తున్న కలర్, నాకు నచ్చుతున్న కలర్, నాకు సూట్ అవుతున్న కలర్ ఏంటో మీరు గెస్ చేయగలరా? వద్దులేండి, అంత క్విజ్ కాంపిటీషన్లు వద్దు, కానీ విచ్ ఇస్ బ్లూ. ఎందుకునో తెలియదు ఈ మధ్య అన్నిటికీ బ్లూలు నచ్చొస్తున్నాయి. ఐఎమ్ బయింగ్ బ్లూ జీన్స్, బ్లూ టీ షర్ట్స్, బ్లూ చూడీదార్స్, ఎవ్రీథింగ్ ఈస్ బ్లూ, గెటింగ్ బ్లూ 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 అయిపోతుంది అన్నమాట ఈ మధ్య. ఎందుకునో తెలియదు, ఐఎమ్ లైకింగ్ ఇట్ అండ్ నాకు అది మంచిగా సూట్ అవుతుంది అని అనిపించింది అన్నమాట. సో యాజ్ యూజువల్గా ఈ మధ్య కాలంలో మీరు అమెజాన్ వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక బ్లూ డ్రెస్ ఉంటుంది. అండ్ టుడే కూడా మనం బ్లూ డ్రెస్ లేకుండా వీడియో షూట్ చేస్తామని చెప్పండి. ఎట్ ఎ టైమ్ ఐ అగైన్ ఆర్డర్డ్ ఏ బ్లూ కలర్ డ్రెస్. సో ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పొచ్చానా? సో ఎక్కువ హడావిడి లేకుండా బ్లూ, సింపుల్ నేవీ బ్లూ కలర్, ప్లెయిన్ టాప్, దానికి హ్యాండ్కి ఇలా ఒక పట్టీలాగా వచ్చింది, నెక్ దగ్గర కూడా జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది యోక్ పార్ట్ వరకు మాత్రమే. అండ్ ఇట్స్ ఏ స్ట్రైట్ కుర్తా. ఇలా లైనింగ్ అది ఏం రాలేదు, బట్ అలానని అంత సీత్రూగా అయితే అస్సలు లేదు, బికాస్ ఆఫ్ ద డార్క్ కలర్ అంత సీత్రూగా ఏమీ లేదు. ఇది టాప్, ఓకే. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్లో అదే క్లాత్తో స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. ఇదేంటంటే కాటన్ మిక్స్లా ఉందన్నమాట. సో స్కిన్ పైన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఇంత ప్లెయిన్ టాప్, ఇంత ప్లెయిన్ టాప్ ఎలా కొంది సంజు అని అనుకుంటున్నారు కదా. సో అక్కడే మనకు వస్తుంది చున్నీ. ఆబ్వియస్లీ ఇట్లాంటి ప్లెయిన్ టాప్స్ పైకి డిజైన్ కానీ ఇట్లాగా ఎక్కువ ఫ్లోరల్ ప్రింట్ వచ్చినాయి కానీ అట్లాంటి చున్నీలు వేస్తే బాగుంటుంది కదా. సో ఇదిగోండి చున్నీ అంతా ఇలాగా డిజైన్ వచ్చింది అనమాట, ఫ్లోరల్ డిజైన్. చున్నీ విడ్త్ ఇంతే వచ్చింది, బట్ ఇది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ బార్డర్ ఈ బార్డర్ అంతా కనిపిస్తూ ఇలా ఉంటుంది కదా డ్రెస్కి. సో బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ప్లెయిన్ టాప్ కాబట్టి ప్లెయిన్ టాప్ పైన చాలా బాగా ఎవిడెంట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా. ఇలా ఎందుకు నేను ఇలా అని చూపిస్తున్నాను, పక్కన ఫుల్ లుక్ ఇంక్లూడ్ చేస్తాను, అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇది ఇప్పుడు తీసుకున్న బ్లూ కలర్ డ్రెస్ అనమాట. బాగుంది, వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ అమెజాన్లో నేను పర్చేస్ చేసేవన్నీ కూడా మోస్ట్లీ బడ్జెట్లో ఉండేవే చూసుకుంటూ ఉంటాను, ఎందుకంటే అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. అండ్ మనకి ఇది హార్డ్లీ ఒక 700 అనుకోండి దీని ప్రైస్. 700లో 3 పీస్ చుడిదార్ సెట్ వచ్చేస్తుంది అనమాట మనకి. అంటే ఓన్లీ కుర్తా, ఓన్లీ ప్యాంట్, ఓన్లీ చున్నీ అలా కాకుండా 3 కలిపి వచ్చేస్తున్నాయి కాబట్టి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవ్రీడే ఆఫీసులకి, కాలేజీలకి వేసుకోవడానికి, ఇంట్లో వేసుకోవడానికి, ఎక్కడికి వేసుకెళ్ళడానికి అయినా సరే పర్ఫెక్ట్, డీసెంట్గా ఉంటాయి చూడడానికి. అండ్ అలాగే బడ్జెట్లో కూడా వస్తున్నాయి కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ అంటున్నాను కదండి, రీసెంట్ టైమ్స్లోనే నేను తీసుకున్న ఇంకొక బ్లూ ఉంది కదా, విచ్ ఇస్ కలంకారీతో వచ్చింది, విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా చాలా బాగుంది. అంటే క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇలా జున్ను ముక్కలాగా ఇలా సాఫ్ట్ క్లాత్, అంటే ఇది రేయాన్ మిక్స్ వచ్చింది. సో చాలా సాఫ్ట్గా ఉంది. యోక్ పార్ట్ అయితే ఇలా కలంకారీ ప్రింట్ వచ్చి మొత్తం ఇలాగ ప్రింటే, ఇదంతా ప్రింటే వచ్చింది. కింద సైడ్ ఇలాగా బార్డర్ లాగా వచ్చింది అనమాట. హ్యాండ్స్కి కూడా మనకి 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా బార్డర్ లాగా వచ్చింది. దీనికి ప్యాంట్ మనకి ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది. ఇందులో ఉన్న బ్లూవే ఇలా ప్లెయిన్ ప్యాంట్ అనమాట. ఇది కూడా అంతే సాఫ్ట్ క్లాత్, చాలా స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్ అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే దీని చున్నీ. ఈ డ్రెస్లన్నిటికీ అంతేలేండి, నాకు కుర్తీ అనగానే అంటే ఇట్లాగా చుడిదార్ అనగానే ఆ చున్నీ హైలైట్ అయ్యే డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా, బాగా నచ్చుతుంటాయి. దీని చున్నీ అయితే మాత్రం సూపర్ హైలైట్ అనమాట. ఇదిగోండి మొత్తం ఇలా కలంకారీ, మొత్తం కలంకారీయే, ఇట్లా ప్రింట్ తోటి వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది ఈ చున్నీ కూడాను. యాక్చువల్గా ఇది మనం కావాలనుకుంటే వేరే డ్రెస్సెస్ పైకి కూడా పేర్ చేసుకోవచ్చు. మంచిగా ఇట్లా కలర్ పాప్ అవుట్ అవుతూ భలే బాగా అనిపిస్తుంది. ఇది ఎనీ కలర్ పైన, బ్లాక్, వైట్, బ్లూ, రెడ్, ఎల్లో, దేనిపైన వేసుకున్న, ప్లెయిన్ టాప్ పైన వేసుకున్న మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇదైతే క్లాత్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ దానికన్నా కూడా బాగుంది. అది కొంచెం కాటన్ మిక్స్, కొంచెం స్టిఫ్గా ఉంది కదా. ఇదైతే అస్సలు ఇట్లా మెత్తగా సాఫ్ట్ విస్కస్ రేయాన్ ఉంటుంది చూడండి, అట్లా సాఫ్ట్ రేయాన్ అనమాట. హ్యాపీగా ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. ఇక్కడతో బ్లూలో అయిపోతుంది అనుకుంటున్నారా? రీసెంట్ టైమ్స్లో ఇంకో బ్లూ కూడా తీసుకున్నా, ఇది కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నాను అనమాట నేను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చున్నీ హైలైట్. ఇదిగోండి ఈ కలర్ ఇట్ సెల్ఫ్ చూసారా ఎంత బాగుందో. అంటే మంచి బ్రైట్ బ్లూ కలర్ అనమాట, రాయల్ బ్లూ కలర్ లాగా. అండ్ ఇది స్ట్రైట్ కుర్తా కాకుండా ఇలా
అనార్కలి టైప్లో, అనార్కలి కూడా కాదు, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లైన్ కట్. అలా కూడా ఇట్లా కొంచెం ఫ్లేర్ తోటి వస్తుంది, స్లిట్స్ రాకుండా. యోక్ పార్ట్ అంతా ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట మొత్తం ఇలాగా. హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా పట్టిలాగా వస్తుంది. ఇది కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. కలర్ ఇట్ సెల్ఫ్ ఒకలాంటి పార్టీ వేర్ లుక్ లాగా వస్తుంది కదా. అండ్ దీనికి ప్యాంట్ మనకి సేమ్ ఇదే బ్లూలో ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది మొత్తం ఇట్లాగా. దీనికి కూడా మనకి చున్నీ హైలైట్ అన్నాను కదా, అదేంటంటే చున్నీకి మొత్తం ఇట్లా ఫుల్ ఫ్లోరల్ డిజైన్లు అలాగా కాకుండా మనకి స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి ఇలా స్కాలప్ బార్డర్ విత్ సిల్వర్ జరీ తోటి. అండ్ ఇదంతా కూడా సిల్వర్ జరీతో ఇలా వర్క్ చేస్తుంది అనమాట. ఇదంతా వర్క్ బుటీస్, ప్రింట్ కాదు, చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో. ఇది మనకి మంచి ఆర్గాన్జా చున్నీ వచ్చింది, మంచి సాఫ్ట్ సాఫ్ట్ ఆర్గాన్జా. అండ్ దీనివల్ల కూడా లుక్ చాలా క్లాసీగా, చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చాలా బాగుంది, మంచి పార్టీ వేర్. అండ్ దానికి తోడు ఈ చున్నీ ఇంకా బాగుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఇన్ని బాగున్నా సరే దీని ప్రైస్ కూడా బాగుంది, బికాజ్ ఇది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది కాబట్టి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా బ్లూ మస్త్ అయినాయి కదా, 3 డ్రెస్సులు చూసినాం కదా బ్లూ. మనం వేరే చూద్దాం, విచ్ ఇస్ అ ఫ్రాక్. ఈ మధ్యకాలంలో ఫ్రాక్లు కొంచెం తక్కువే కొన్నాను, ఉన్నాయే తెగ వాడేసాను. సో అందుకని ఒక ఫ్రాక్ ట్రై చేద్దామని ఇది ఒక ట్రై చేశాను. ఇది కూడా ఏంటంటే బేసిక్గా బడ్జెట్లో వచ్చింది. ఫ్రాక్స్ అనేసరికి నేను ఎక్కువ బడ్జెట్లో చూస్తుంటాను, ఎందుకంటే ఇవి ఇంట్లో వేసుకోవడానికి, జస్ట్ ఏదో కిందికి వేసుకెళ్ళడానికి అలాగ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటా. ఎక్కువ పార్టీ వేర్కి వాటికి ఎక్కువ యూజ్ చేయను అనమాట. పార్టీ వేర్కి అయ్యి పెట్టాలంటే కొంచెం ఎక్కువ పెడితే లుక్ బాగా వస్తాయి. ఇది మనకి నార్మల్గా మనం హ్యాపీగా ఇంట్లో వేసుకోవాలనుకున్నా, బయటకి తిరగాలడానికి అలాగే వేసుకెళ్ళాలనుకున్నా హ్యాపీగా వేసుకోవచ్చు. వాకింగ్ అది వేసుకెళ్ళాలనుకున్నా, అంటే జనరల్గా ఇక్కడ వాకింగ్కి వాటికి కూడా ఫ్రాక్స్ వేసుకొని తిరుగుతున్నారు అనమాట. సో నాకు కూడా మంచి కంఫర్టబుల్ అనిపిస్తుంది. జనరల్గా నేను ఎక్కువ ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటాను. సో ఇది ఒక ట్రై చేసా. దీని హ్యాండ్స్ చూసారు కదా, ఇలా వచ్చినాయి అనమాట. నాకు ఇదే ప్యాటర్న్లో ఒక ఎల్లో ఫ్రాక్ కూడా ఉంది. అదైతే అసలు ఆల్మోస్ట్ ఒక 100, 200, 300 సార్లు వేసుకొని ఉంటానేమో, అంత విచ్చలవిడిగా వాడేసాను ఆ ఫ్రాక్ని. మీరు కూడా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది ఇలాగా మనకి ఫ్లేర్ తోటి వస్తుంది అనమాట. కింద సైడ్ ఇలాగా ఇంకొంచెం కుట్టే ఉంది. ఇది ఒకలాంటి సిల్క్ మిక్స్ రేయాన్ లాగా ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలాగా వీ లాగా వచ్చింది మనకి ఇలా. అండ్ నడుం దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో దట్ మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈసారి ట్రై చేసిన ఫ్రాక్. కలర్ అయితే చూసారు కదా, బ్లాక్ పైన రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి గ్రీన్ లీవ్స్ తోటి. మొత్తం ఇలా చిన్న చిన్న డిజైన్లు అనమాట. పెద్ద పెద్ద డిజైన్లు కావాలనుకున్నా ఉన్నాయి, బట్ పెద్ద డిజైన్లు అందరికీ సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. చిన్న డిజైన్లు అయితే మోస్ట్లీ అందరికీ సూట్ అవుతాయి. సో అందుకని చిన్న డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ చూస్ దిస్ వన్. ఇదైతే ఐ గాట్ ఇట్ ఫర్ 300 అనుకుంటా. 300కి చాలా చాలా వర్త్ అనిపించింది నాకు. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ దిస్ టాప్. ఇట్లాంటి ఇది ఏంటంటే మీకు ఫుల్ కనిపించట్లేదు అనుకుంటా. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుందా, ఇది ఒక షార్ట్ టాప్ అనమాట. ఫుల్ పక్కన పెడతాను కదా, అది చూడండి. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఇది మొత్తం ఇలా ఒక కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది అనమాట దీని పైన అంతాను. అలా మీరు చూసినట్లయితే ఇట్లా ఇక్కడ వరకు యోక్ పార్ట్ వరకు స్ట్రైట్ వచ్చి తర్వాత ఇలా ఫ్లేర్ వచ్చింది అనమాట. చిన్నది, పెద్ద కాదు, చిన్న ఫ్లేర్ తోటి ఇలాగా. ఇట్లాంటివి ఏంటంటే మనకి క్యూట్ గా ఉంటాయి, కాలేజ్కి వేసుకెళ్ళడానికి అలాగా కొంచెం యంగ్ లుక్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ కూడా అనమాట, షార్ట్ కుర్తీస్ విత్ లూజ్ ప్యాంట్స్. ఇట్లా పలాజోస్ కానివ్వండి, లూజ్ జీన్స్ కానివ్వండి, బ్యాగీ ప్యాంట్స్, వాటిపైకి ఇట్లాంటి షార్ట్ టాప్స్ వేస్తున్నారు. ఇదేంటంటే మనకి మొత్తం మన టమ్మీ కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి అన్ని కవర్ అయిపోతాయి అనమాట. సో మనం చాలా ఫ్రీగా క్యారీ చేయొచ్చు, ఫ్రీగా వేసుకోవచ్చు. ఏదో టైట్గా వేసేసుకున్నాము అన్న ఇబ్బందిగా ఫీల్ అవుతాము అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటిది ట్రై చేయొచ్చు. దీనిలోనే నేను ఇంతకుముందు ఇది ట్రై చేశాను అనమాట. అంటే ఇట్లా షార్ట్ లెంత్ ప్యాటర్న్లో. ఇది మీరు చాలాసార్లు చూసే ఉంటారు వీడియోస్లో కూడా, చాలాసార్లు వేసుకున్నాను. ఇట్లా మెరూన్ కలర్, డీప్ మెరూన్ కలర్ పైన, మెరూన్ కాదు డీప్ రెడ్ అని చెప్పచ్చు. దానికి ఇలా యోక్ పార్ట్ దగ్గర బటన్స్ వస్తాయి, వచ్చి తర్వాత అంతా ఇలా ఫ్లేర్ వస్తుంది అన్నమాట. ఫ్లేర్ అంటే పెద్ద ఫ్లేర్ కాదు, లేదని చిన్న ఫ్లేర్, జస్ట్ ఇట్లా కొంచెం లుక్ కనిపించడానికి. హ్యాండ్స్కి ఇలా థ్రెడ్స్ వస్తాయి, ఈ హ్యాండ్కి కూడా ఇలా థ్రెడ్స్ వస్తాయి అనమాట. ఇవేంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ని ఎన్హాన్స్ చేయడానికి. అండ్ కింద సైడ్ అంతా ఇలా పాంపాం బాల్స్ వచ్చినాయి గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో. సో ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నా, చాలాసార్లు వాష్ అయింది, అలాగే ఉంది. ఇదైతే కాటన్ మెటీరియల్లో వచ్చిందనమాట. ఇట్లాంటి షార్ట్ టాప్స్ అంటే కొంచెం ఇట్లా ఫ్లేర్ వచ్చిన షార్ట్ టాప్స్ అవి చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి అండ్ బడ్జెట్లో వచ్చేస్తాయి. ఇదైతే 300, 299 అట్లా పడింది. ఈ టాప్ కూడా అంతే 300 అట్లా, ఇది కూడా 300 అట్లా.
సో మన ఎవ్రీడే వేసేసుకోవడానికి కాలేజీలకి వాటికి ఇట్లాంటి బడ్జెట్లో అయితే మంచిగా సెట్ అయిపోతాయి అని అనిపిస్తుంది. అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా, హ్యాపీగా జాడించి ఆరేస్తామా అయిపోయింది, మళ్ళీ రెడీ, మళ్ళీ వేసేసుకోవచ్చు. అలా ఈజీ మెయింటెనెన్స్ కూడా అనమాట. అఫ్ కోర్స్ వెరీ లైట్ ఆన్ పాకెట్ ఆల్సో, బికాస్ 300 రూపీస్కే మనకు వస్తున్నాయి కాబట్టి మంచిగా ఒక 3 టైప్స్ లాంటి 3 కలర్స్ లాగా చూస్ చేసుకున్నా మనం హ్యాపీగా దేనిపై కంటే దానిపైకి పేర్ చేసేయచ్చు. స్కర్ట్స్ పైన కూడా పేర్ చేయొచ్చు ఇట్లాంటివి. సో అదనమాట ఈ రోజు నేను షేర్ చేయాలనుకున్న ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ. ఇవన్నీ మనం అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవి. అమెజాన్లో ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నడుస్తుంది. సో హ్యాపీగా ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్కి ఇంకా ప్రైసెస్ అనేవి తక్కువగానే ఉంటాయి. సో మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, మీకు ఎఫోర్డబులే అని అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ అండ్ నాదో వీడియో, దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసేయండి. ఓకే, బాయ్.